బీజేపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ మెంబర్, ప్రస్తుతం అధికార ప్రతినిధిగా ఉన్న భానుప్రకాష్ రెడ్డి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత, అధికార ప్రతినిధిగా ఉన్న కాకుమాన్ రాజశేఖర్ గారు మరి కాసేపట్లో విజయవాడ స్టూడియోలో జాయిన్ కాబోతున్నారు. రైట్, భానుప్రకాష్ రెడ్డి గారు, మనం చూస్తున్నాం గత వారం రోజులుగా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన దుమారం రేగుతోంది. దీంతో భూములు లాక్కుంటారు, భూ కబ్జాలకు పాల్పడతారు అన్న అంశాలని ప్రతిపక్షాలు పాయింట్అవుట్ చేస్తున్నాయి. ప్రతిపక్షాల ఆరోపణలపై నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసీని కలిసింది. ఈసీ తెలుగుదేశం పార్టీ చేస్తున్న అవిఆర్ఎస్ ప్రచారంపై సిఐడి విచారణకు ఆదేశించింది. ఇది ఎన్నికలు కూడా ఉల్లంఘనని ఒక అభిప్రాయానికి వచ్చింది. ఈ ఇష్యూస్పై మీ కామెంట్ ఏంటి? సతీష్ అన్న, మీకు ప్యాన్ నుండి పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే అన్న. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది మీరు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ కొన్ని సలహాలు సూచనలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది. కానీ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటప్పటికి దాంట్లో మార్పులు చేర్పులు, మామూలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారులు, మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అధికారులు కొందరు దానికి వాళ్ళకి ఇష్టానుసారంగా వారికి కావాల్సినట్టు దాన్ని మలుచుకున్నారు. తప్పు వాళ్ళు చేసి మసి మాకు పూస్తే ఎట్లన్నా, తప్పు వాళ్ళు చేసి మసి మాకు పూస్తే ఎట్లా? కాబట్టి మంచిదే జరిగింది. కానీ సిఐడి మీద మాకు నమ్మకం లేదు. సిఐడి ఈ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఉంది. వాళ్ళు ఎట్ట ఆడిస్తే అట్ట ఆడే పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ లో. కాబట్టి దీంట్లో ఈ సిఐడి ఎంక్వైరీ వల్ల ఒరిగేది ఏమీ లేదు. మేము మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఇంకా 10-15 రోజుల్లో అధికారంలోకి రాబోతున్నాం. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ని అమలు చేస్తామే తప్ప జగన్మోహన్ రెడ్డి గైడ్ లైన్స్ ని, జగన్మోహన్ రెడ్డి కావాల్సినటువంటి గైడ్ లైన్స్ ని అమలు చేసే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా రాదు. దీనివల్ల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలకి, రైతన్నలకి ఖచ్చితంగా ఇబ్బందులు ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళు తీసుకుని రావడం జరిగింది. మేము ఈ రోజు కూడా చెప్తున్నాం, ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో భూ బకాసురులు, మామూలుగా బకాసురుడు అప్పుడు ఒక ఇంటి నుంచి ఒక మనిషిని బండెడు అన్నాన్ని తిన్నాయంట. ఈ రోజు అధికార పార్టీ నాయకులు కొందరు ఎక్కడ భూమి కనపడితే అక్కడ మొత్తం దాన్ని మింగే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాస్తవం. ప్రభుత్వం మారతానే దీని అన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఖచ్చితంగా చట్టరీత్యా ఎవరెవరు తప్పు చేస్తారో వాళ్ళందరినీ చట్టం ముందు నిలబెడతామని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టిగా హెచ్చరిస్తోంది, అధికారాన్ని హెచ్చరిస్తోంది. అధికార పార్టీలో ఇలాంటి పనులు చేస్తున్నట్టు నాయకులను కూడా హెచ్చరిస్తాం. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు, నీతి ఆయోగ్ గైడ్ లైన్స్ ప్రకారం చట్టం తెచ్చామని నీతి ఆయోగ్ గైడ్ లైన్స్ కూడా గత 4-5 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చదివి వినిపిస్తున్నారు. అలాగే కొన్ని క్లారిఫికేషన్కి సంబంధించి కేంద్రం అలాగే రాష్ట్రానికి సంబంధించిన అధికారుల మధ్య జరిగిన కాన్వర్సేషన్స్, సర్క్యులర్స్ సంబంధించి కొన్ని అంశాలను కూడా వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తున్నారు. రెండోది, అంటే భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉంది కాబట్టి సమర్థిస్తోందా? మీరు తెచ్చిన చట్టాన్ని మేము అమలుపరుస్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఎందుకు సమాధానం చెప్పుకోలేకపోతుంది అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్న ప్రశ్న. చాలా ప్రూఫ్స్ కూడా వాళ్ళు చూపిస్తున్నారు. సతీష్ అన్న, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ 2022 ఇది భూ రక్షణ చట్టం కాదు, భూ భక్షణ చట్టం అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆ రోజు కూడా ఆరోపించింది. ఏదో ఎన్నికలు వస్తుంది, మాకు అలయన్స్ వచ్చింది, మా అలయన్స్ పార్ట్నర్లు మాట్లాడినారు కాబట్టి మేము మాట్లాడట్లా. ఏ రోజైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ 2022 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకుని వచ్చింది, ఆ రోజు మేము అపోజ్ చేయడం జరిగింది. రాష్ట్ర మొత్తం మీద న్యాయవాదులు సమ్మె చేశారు. మీకు అడుగుతున్నా సార్ భానుప్రకాష్ గారు, మీకు అడుగుతున్నాను, నీతి ఆయోగ్ సిఫార్సులు, నీతి ఆయోగ్ గైడ్ లైన్స్ ప్రకారం చట్టం ఉంది, దీనికి మీకు కట్టుబడి ఉన్నామని సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. పాయింట్ నెంబర్ 1. రెండోది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదు, ఇంకా పరిశీలనలో మాత్రమే ఉంది. ఈ యాక్ట్ అమలు కావాలంటే సమగ్ర భూ సర్వే జరగాలి. ప్రస్తుతం భూ సర్వే జరుగుతోంది, అది పూర్తి అయ్యాక అమలు చేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా ఇచ్చిన గైడ్ లైన్స్. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ కానీ ల్యాండ్ వివాదాలు, ఇష్యూస్ సంబంధించి భారత్ కొంత వెనకబడి ఉంది, 164 స్థానంలో ఉందన్న ప్రపంచ స్థాయి నివేదికల ఆధారంగా కేంద్రం చాలా స్ట్రిక్ట్గా ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉండాలి, తర్వాత హక్కుదారులకు సరైన పత్రాలు ఉండాలి, ఇలాంటి వివాదాలు, ఇలాంటి గందరగోళాలకు తావివ్వకూడదన్నది కేంద్రం ఆలోచన. రాష్ట్రాలకు గైడ్లైన్స్గా పంపించి దీని అమలుకు మీరు సహకరించాలని కోరినప్పుడు మాత్రమే కేంద్రం తీసుకొచ్చిన వ్యవస్థని మేము దానికి ఒక రూపకల్పన కల్పించడానికి ప్రయత్నిస్తుంటే దీనిని భూ బకాసుర చట్టం అని, భూ భక్షణ చట్టం అని మాట్లాడటం, దీనిపై బీజేపీ నోరు మెదపకపోవడం పైన వైసీపీ ఎక్కువగా అడుగుతోంది. అన్న, కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఒక మంచి ఆలోచనతో ఈ చట్టాలని తీసుకురావడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి దాదాపు 150 కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశంలో కొందరు దాదాపు మీకు కానీ తెలిస్తే సివిల్ కోర్ట్స్ కానీ పడితే కొన్ని సంవత్సరాలు పడుతుంది. దాని మీద కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. వాస్తవం మేము ఒప్పుకుంటున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్వే జరగట్లేదే.
జగన్మోహన్ రెడ్డి సర్వే జరుగుతోంది ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి సర్వే జరుగుతోంది. అప్పీల్కి వీళ్ళ అధికారులు ఉన్నాయి ఇక్కడ. మొత్తము ప్రాబ్లం ఉండేదే రెవెన్యూ అధికారులతో, వాళ్ళ దగ్గర పోయి సెటిల్ చేసుకునేది ఏంటన్నా అంటే డబ్బులు సెటిల్ చేసుకోవాలా? డబ్బుల కోసం పనిచేస్తుంది ప్రభుత్వం. ఆ గైడ్ లైన్స్ నీతి ఆయోగ్ లో లేదు. వీళ్ళు పెట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి గైడ్ లైన్స్ ఏమో అది. బహిరంగ చర్చకు సిద్ధమా? నేను మీకే అడుగుతున్నాను. ఇంత వివాదం నడుస్తుంది కదా, మీ పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి కానీ లేదంటే మీలాంటి సీనియర్ నేతలు కానీ ఇదిగో నీతి ఆయోగ్ ఈ సిఫార్సులు పంపించింది, ఈ గైడ్ లైన్స్ ఇచ్చింది, ఈ గైడ్ లైన్స్ విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి ఇవి కొత్తగా యాడ్ చేసి ఈ భూముల విషయంలో ఇబ్బంది పెడుతున్నాడని మీరు ఎందుకు దీనిపై క్లారిటీ ఇవ్వరు? ఎంత దుమారం రేగుతుంది. భారతీయ జనతా పార్టీ స్పష్టంగా మీ పార్టీ అధ్యక్షురాలు కానీ మీ పార్టీ నేతలు కానీ ఎందుకు మాట్లాడటం లేదు? అరే రామా, ప్రజలందరికీ తెలుసు అన్న, మేమేం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలందరికీ తెలుసు. పదే పదే వాళ్ళు మీరు తెచ్చింది అంటున్నారు కదా, మీరు ఇచ్చింది అంటున్నారు, ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నప్పుడు మీరు కూడా రెస్పాండ్ అవ్వాలి కదా. చూపిస్తాం, రెస్పాండ్ అవుతాం, ఇస్తాం. మేము కూడా పూర్తి ఆధారాలతో పూర్తి వివరాలతో ప్రజల ముందుకి పెడతాం. మాకు భయపడాల్సిన అవసరమే ఉంది. ఎందుకంటే ఉన్న వాస్తవాలు ప్రజలకు చెప్పేదానికి, ప్రజల కోసం పోరాటం చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రజల ఆస్తులు కొట్టాలనుకుంటున్న పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఈ రోజు రాష్ట్రంలో కొన్ని వేల ఎకరాలు దేవుడు భూములు కూడా తినేశారన్నా. దేవుడు మాన్యాలు కూడా ఈ ప్రభుత్వం మింగేసింది. దేవుడు మాన్యాలు, ప్రజలు కాదు, దేవుడు. వీళ్ళకి గుడి కాదు, గుడిలో లింగం అందరూ కావాలి వీళ్ళకి. కాబట్టి ఆకులతో ఉన్నారు. 5 సంవత్సరాలు తినేశారు, మింగేశారు. మేము ఎవరిని స్పేర్ చేసే ప్రసక్తే లేదు. ఆ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సర్వే జరుగుతా ఉంది. అధికార పార్టీ ఈ ఎక్కడెక్కడ భూములు లిటిగేషన్ ఉన్నాయో, ఎక్కడెక్కడ భూములు ఇబ్బందులు ఉన్నాయో అన్ని తమ అధికార పార్టీ కబంధ హస్తాల్లోకి వెళ్ళాలని చెప్పి ఒక దురాలోచనతో పెట్టినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు కేంద్రం తెచ్చింది, కేంద్రం గైడ్ లైన్స్ ప్రకారం యాక్టివ్ చేశాము అంటున్నారు. మీరమ్మక ఏపీ బీజేపీ నేతలు మీరు మాట్లాడుతున్నారు, కానీ ఇప్పటి వరకు లేదు ఇవి ఆల్టర్నేట్ చేశారన్న దానిపైన కానీ ఇతమితంగా మీ పార్టీ అధ్యక్షురాలు కానీ పెద్ద నేతలు ఎవరు మాట్లాడలేదు. అదొక అంశం. రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న డిమాండ్ చేస్తుంది ఏంటంటే 2 రోజుల్లో ఏపీకి ప్రధాని మోదీ వస్తున్నారు కాబట్టి బాబు పవన్ కలిసి మోదీతో ఈ యాక్ట్పై ప్రకటన చేయించండి. చంద్రబాబు పవన్లకు ఈ యాక్ట్పై మోదీని అడిగే దమ్ముందా? నిజంగా చంద్రబాబు నాయుడు రద్దు చేస్తామంటున్నారు, ఆ ప్రకటన మోదీ ఏమైనా చేస్తారా? ఆ ప్రకటనపై కూడా భారతీయ జనతా పార్టీ స్పందించడం లేదు. మోదీ ప్రకటన చేస్తారా? ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు దృష్టికి మేము తీసుకొని వెళ్తాం. కానీ ఇంతకుముందు రాజశేఖర్ గారు మాట్లాడుతూ ఆయనతో సమకాలికుడు కాదు నన్ను అన్నాడు. దేంట్లో ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడు నాకైతే అర్థం కావట్లా. రాజకీయాల్లో ఎవరు ఏదైనా మాట్లాడొచ్చన్నా సమకాలి నీతో సమానం కూర్చొని మాట్లాడాల్సిన మాకు లేదనుకుంటున్నారు. రాజకీయాల వయసుతో సంబంధం లేదన్నా. రాజకీయాల్లో దయచేసి వయసుతో సంబంధం ఉండదు. వయసుతో సంబంధం ఉండదు. ఎవరన్నా మాట్లాడుతున్నారు. జాతీయ పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధి, ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధి నేను. జాతీయ పార్టీకి మీది రీజనల్ పార్టీ అట్లా మాట్లాడుకుంటే మీది రీజనల్ పార్టీ. మీరు రాష్ట్రానికి నేను చైర్మన్, మీరు ఢిల్లీ స్థాయికి ఎదిగేది లేదు. పరిమితం అయిపోయింది. ఇద్దరు కూడా లోకల్ లెవెల్ నుంచి లోకల్ వరకు వచ్చిన లీడర్సే. ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు ఏబీవీ అంటే వాళ్ళు మాట్లాడేది అంత సీనియర్ నాయకుడు కాదు, అది మాట్లాడడం మంచిది కాదు. రాజశేఖర్ ఎప్పుడో పనిచేసిన వ్యక్తి. మీరిద్దరు సీనియర్ నేతలు, పబ్లిక్ తెలిసి మీరిద్దరు సీనియర్ నేతలు కాబట్టి ఇలాంటి సెన్సిటివ్ డిబేట్స్ కి మిమ్మల్ని నేను ఇన్వైట్ చేస్తున్నాను. రైట్, ఆ విషయంలో అభిప్రాయం లేదు. భానుప్రకాష్ గారు చర్చలోకి రండి సార్. మోదీ చేత ప్రకటన చేయిస్తారా? రద్దు చేస్తామని చంద్రబాబు అంటున్నారు కాబట్టి రద్దు చేస్తామని మోదీతో చెప్పేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. ఒకటి సతీష్ అన్న, ప్రతిదానికి ప్రధానమంత్రి గారు స్పందించాల్సిన అవసరం లేదు. ఒకటి ప్రతిదానికి మేమున్నాం. జాతి ఇది కుటుంబ పార్టీ కాదు, తమరగిల్లు ఏకపక్ష పార్టీ కాదు. మాదంతా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకే లైను. ఇక్కడ ఈ ప్రభుత్వం చేస్తుంటే అన్యాయంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా ఒకటి వారి దృష్టికి మేము తీసుకొని వెళ్తాం. రద్దు చేస్తామంటున్నారు, దానికి కేంద్ర బీజేపీ నాయకత్వం సపోర్ట్ కూడా ఉన్నట్టేనా? గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకటే లైన్. ఎస్ అంటే రద్దు చేస్తా మార్పునన్నా ల్యాండ్ టైట్ కేంద్రం ఇచ్చినట్టు ఆ సూచనల ప్రకారం నడుచుకునేది చంద్రబాబు నాయుడు రద్దు చేస్తామని దుర్మార్గంగా ఉండదు. నేను అధికారంలోకి వస్తే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాను అని ఇదే స్టేట్మెంట్ చేశారు చంద్రబాబు నాయుడు. దానికి అనుకూలమా భారతీయ జనతా పార్టీ? భారతీయ జనతా పార్టీ దానికి అనుకూలమా? ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ 2022 రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా గైడ్ లైన్స్ ఇచ్చిందో నీతి ఆయోగ్ ఆ గైడ్ లైన్స్ కొత్త చట్టం కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఈ చట్టం వచ్చిందని వైసీపీ చెప్తోంది, ప్రూఫ్ కూడా చూపిస్తోంది. కాదు
కాదు తప్పది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ మేము తెస్తాము, నూతన గైడ్ మరి ఆ లైన్స్ కాదు అన్నప్పుడు ఎందుకు భారతీయ జనతా పార్టీ ఇంత దుమారం రేగుతుంటే ఎందుకు గట్టిగా స్పందించడం లేదు? మీ పార్టీ అరే, అధ్యక్షురాలు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు కదా, క్లియర్ గా ఎందుకు నోరు మెదపడం లేదు? మేమందరూ మాట్లాడుతున్నాం, రాష్ట్రంలో అధికార ప్రతినిధి మేమందరూ మాట్లాడుతున్నాం, రాష్ట్రంలో అధికార ప్రతినిధి మాట్లాడుతున్నాం, మౌత్ పీస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ, మౌత్ పీస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. ఎవరు మొన్న లంకా దినకర్ గాని మేము గాని నాగభూషణం గాని మేము అందరూ మాట్లాడుతున్నామే, అధికార ప్రతినిధులు కదా. కాబట్టి మౌత్ పీస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ అన్నిటికీ రాష్ట్ర అధ్యక్షురాలు స్పందించాలి, ప్రధానమంత్రి గారు స్పందించాలంటే కుదరదన్నా. ప్రజల భూ రక్షణ ఒకవైపు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు, మేనిఫెస్టో పట్టుకోవడానికి సస్యమేరా అంటారు, మనం క్లియర్ కట్ గా చూసాం. అటు మీ సిద్ధార్థనాథ్ ఆయన ఫోటో కూడా పట్టుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు, అది లైవ్ లో వచ్చింది. ఓకే అదొకటి. అదొకటి. రెండోది ఇప్పుడు వైసీపీ ప్రస్తావిస్తున్న అంశాలు ఒకటేమో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చంద్రబాబు చెప్తే రద్దు చేయమని భారతీయ జనతా పార్టీ అంటుంది. మతపరమైన రిజర్వేషన్ రద్దు చేస్తామని భారతీయ జనతా పార్టీ అంటుంటే రద్దు చేయమని టీడీపీ జనసేన అంటుంది. మరి కూటమి ఉన్నప్పుడు ఒక మాట మీద ఉండాలి కదా. ఈ రెండు రకాల వాదనలు, ఈ భిన్న స్వరాలు ఎందుకు, ఈ రెండు నాలుకల ధోరణి ఎందుకు? ఇది వైసీపీ ప్రశ్న. ఖచ్చితంగా రద్దు చేస్తాం. ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ 2022 రద్దు చేస్తాం. దాని స్థానంలో నీతి ఆయోగ్ ప్రతిపాదించిన ప్రతిపాదనలతో కొత్త చట్టం ప్రజలకు ఇబ్బంది లేకుండా తెస్తాము. మతపరమైన రిజర్వేషన్ దానికి కట్టుబడి ఉన్నాము, ఒక రాష్ట్రానికి ఉండము, దానికి కట్టుబడి ఉన్నాము. రాజకీయ ప్రయోజనాలు